ఇది నా అడ్డ. ఫైనల్స్ ఎక్కడ తగ్గేదేలే. సోలో ప్లాన్ చేశా, డియో ప్లాన్ చేశా, ట్రయో ప్లాన్ చేశా. ఒకవేళ షూట్అవుట్ రౌండ్ లోని మన కింగ్ కి ఏదైనా దెబ్బ తగిలిందంటే డైరెక్ట్ మనమే బరిలో దిగుతాం. సీరియస్ గా నంబర్ 1 బుల్షిట్ గా. అరే ఇది ఇలా కాదు అని టైటిల్ కొట్టిన తర్వాత మొత్తం జనాలందరూ మన మీద పడిపోతారా. 20 మంది బౌన్సర్ నా చుట్టూ ఉంటే ఎలా ఉంటదిరా? నా చుట్టూ 21 మంది బౌన్సర్లు ఉన్నట్టు ఉంటది. 21 ఎవరు? గ్రాండ్ ఫినాలే. అవును, ఇవాళ ఎత్తేది మనమే. ఆగవా, ఇప్పుడే ఫినాలే స్టార్ట్ అయింది. దాని తర్వాత ఎవరు ట్రోఫీ గెలిచారు తెలుసుకోవాలి. దాని తర్వాత భోజనాలు, దాని తర్వాత కదా ప్లేట్లు ఆకులు ఎత్తాలి. అలాంటివేంటే బాబు, ఇందాకే అల్లు అర్జున్ గారిని మేమిద్దరం కలిసాం. మమ్మల్ని ఇద్దరిని చూడగానే అల్లు అర్జున్ గారు మాతో కొంచెం మాట్లాడగానే ఎక్కడున్నారా మీరు అని చెప్పని అడిగారు. మరి టీ ఇవ్వకుండా ఎక్కడ తిరుగుతున్నారని, ఎక్కడున్నారా అని అడుగుంటారు ఆయన. టీయా? ఇగో ఏంటి ఆ ఓడిపోయే మొహం చూడాలందే నాకు. యు మీన్ ద గార్జియస్ లేడీస్? yes ఓకే లేడీస్. నువ్వు అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నిన్ను స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది రా సామి, నా సామి రా సామి, బంగారు సామి, మీసల సామి, రోషల సామి. సో ఈ D13 ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫినాలే వరకు ట్రావెల్ చేశారు మీరు. ఎస్, ప్రేక్షకులకు ఏం చెప్దాం అనుకుంటారు? మీకు అర్థం కావట్లేదు. టైటిల్ మేమే గెలుస్తాం. 10 మంది రండి, 10 మంది పెంచుకుంటూ రండి, 10 సార్లు రండి, మేము రెడీ. అన్నిసార్లు ఆన్లైన్ అడగడం ఎందుకు? ఆ 10 సార్లు నేనే వస్తాను. ఏ హగ్గో షేక్ హ్యాండ్ ఒకసారి పిలిస్తే చాలు. అరే అసలు ఈ షోకి ఎందుకు వస్తున్నాను? మనకి ఏదో ఒకటి ఉంటే బాగుంటది కదా. తప్ప వేరే పని లేదు మామూలుగా ఈ షోలో. ఉంటది కానీ మెయిన్ మ్యాటర్ ఒకటి ఉంటది కదా మనకి. అసలు ఇదంతా అనవసరం. మీకు అసలు భయమే లేదు. భయం అంటే ఏంటో నేను చూపిస్తా. గ్రాముల్లో కేజీల్లో కాదు, టన్నులు చూపిస్తా. టన్నులా? ఇవాళ ఇంకొంచెం ఎక్కువ అయినట్టుంది. హలో, మీకే ఫస్ట్ రౌండ్ ఫినిష్ అవ్వగానే మీకు ఒక మగాడు వచ్చాడని తెలుస్తుంది. టైటిల్ గెలుచుకున్నాక ఒక మొగుడు వచ్చాడని తెలుస్తుంది. మీరు ఆడాలని ఎప్పుడు తెలుస్తుంది? కొంతమంది టైటిల్ కొడితే ప్రోమోల్లో వస్తది, ఇంకొంతమంది కొడితే టీవీలో వస్తది, నేను కొడితే హిస్టరీలో వస్తది. గూగుల్ హిస్టరీలోనన్నా ఇవన్నీ అనవసరం. టైటిల్ మేమే కొడతాం. మీరు కాన్ఫిడెంట్ గా చెప్పడమా? టైటిల్ కింగ్ తెస్తాడా, క్వీన్ తెస్తాడా? అఫ్ కోర్స్ క్వీన్. అల్లు అర్జున్ గారు తెస్తారు. ఎన్ని సీజన్ల నుంచి చేస్తున్నారు? ఇవన్నీ కాదే, వాళ్ళు లాస్ట్ డైలాగ్ చెప్పగానే దీపికా గారికి ఒక డైలాగ్ ఉంటది. ఓహో, మీరు మిస్ అవుతున్నారు. సీజన్ అంటే పదక్క వెళ్ళిపోదాం. అది టైటిల్ మాదే. బాయ్ బాయ్. ఇప్పుడు సుప్రసిద్ధ కవులు సుధీర్ గారు, ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్. దాటింది. సోఫాలో కలిసిపోయారు. అసలు అన్న యాక్చువల్ గా ఫైనల్ గా వేరేది ప్లాన్ చేశాడు, మీరు ఇక్కడ కూర్చోబెట్టారు. నేను ఫైనల్స్ టెన్షన్ లో ఉన్నా, దీంట్లో ఉన్నాను. ట్రయో కంపోజ్ చేయాలి. మీరు కంపోజ్ చేస్తారా ట్రయో? అంటే ట్రయో సిగ్నేచర్ మూమెంట్ ఒకటి పెడదామని. సిగ్నేచర్ మూమెంట్ అంటే ఏంటన్నా? రాత్రి సిగ్నేచర్ వేసి ఒక మూమెంట్ వేసారు. అల్లు అర్జున్ గారు వస్తున్నారు కాబట్టి బాగా చేయాలని చెప్పని ఒక మూమెంట్ చెప్పామాట. ట్రయోలో చెప్పారా, దాంట్లో చెప్పారా? ట్రయోను మన షూట్ అవుట్ ఒకటి. దానికి ముందు మనం కొన్ని ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్ చెప్తాం. ఎలాంటివి సార్? ఇటు ఒకసారి. సర్లే, ఎలాగో డ్రెస్ వేసుకుని వచ్చు, చిన్న మ్యాజిక్ కూడా చేసి. ఈ ఫినాలే కంటెస్టెంట్స్ కి సుధీర్ గారు కొన్ని ఫ్లెక్సిబుల్ మూమెంట్స్ నేర్పించారు. అవి మన కోసం స్పెషల్ గా ఇప్పుడు చూపించబోతున్నారు. చాలా బాగుంది. ఆ లెగ్ స్ప్రెడ్ చేసి ఇలా 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 రావడం చాలా. అది పూర్తిగా స్ప్రెడ్ చేసి ఉంటే అప్పుడు నిజంగానే గల 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 లా. యాక్చువల్లీ బాలీవుడ్ వాళ్ళు అడిగారు, మనం ఇవ్వలేదు. ఏంటి ఇవ్వలేదు? మీ ప్యాంటా?
ఎవరు బాలీవుడ్ లో ఎవరు అడిగారు? షారూక్ ఖాన్ గారి ఫిలిం కి షారూక్ ఖానే ఫోన్ చేసి అడిగారా? మనం మాట్లాడతాం షారూక్ ఖాన్ గారితో. నాతో పంజాగుట్టలో మటన్ కొడతాడు షారుఖ్ భాయ్, నాతో కూడా మాట్లాడతాడు. మీకు ఎలా పరిచయం? నేను ఒకసారి ముంబై వెళ్ళాను. ఎందుకు? మా కాస్ట్యూమ్స్ పని మీద. ముంబైలో అందరూ అన్నని కాస్ట్యూమ్ అన్న అంటుంటారు. ఇగో షారుఖ్ ఖాన్ గారితో మాట్లాడు. నీకు ఎంత పరిచయం ఉందో మేము డిసైడ్ చేస్తాం. हेलो शाहरुख भाई, क्या सुधीर भाई कैसे हैं? बस बढ़िया है. आप कैसे हो? हाँ मैं अच्छी हूँ. డీకి వస్తారా అని అడుగు. మనది డి ఫినాలే జరుగుతుందండి. కంటెస్టెంట్స్ అందరికి ఒకసారి ఆల్ ది బెస్ట్ బోలో. ಎಲ್ರಿಗೂ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್. సార్ షారుఖ్ ఖాన్ గారు కన్నడ మాట్లాడుతున్నారు. When did Shahrukh Khan talk in Kannada? షారుఖ్ ఖాన్ గారు అంతకు మించి మెయింటైన్ చేయలేకపోయారు హిందీ. మీరు ఒకసారి డీకి వచ్చారనుకో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే ఓకే ఇప్పుడే రమ్మంటారా? ఇప్పుడే సార్. ఇప్పుడా ఇండియాలో ఉన్నారా? మీకోసం వచ్చేస్తాను సుధీర్ భాయ్. త్వరగా రండి సార్. బర్తని ఆయనండి బత్తాయిలు అవన్నీ అంటున్నారు. బత్తాయి రసం చెప్పంటున్నారు ఒకటి. బత్తాయి రసం చెప్పంటున్నారు ఒకటి. शाहरुख भाई, సుధీర్ భాయ్, आप कहाँ है? मैं डी గ్రాండ్ ఫైనల్ మే ఇక్కడే ఉన్నాను. తూ కిదర్ హే? మనోడు చూడు డైరెక్ట్ గా తూ కిదరహే అనుకుంటా నేను 4 సార్లు తూ అని తర్వాత కిదరహే అంటున్నాడు. నువ్వు షారూక్ ఖానా? నువ్వు సుధీరా. సార్ మీరు ఇందా నుంచి చెప్తున్న షారుఖ్ ఖాన్ ఈయన. అంటే అప్పుడప్పుడు నన్ను షారుఖ్ భాయ్ అని పిలుస్తుంటారు, నేను అప్పుడప్పుడు సుధీర్ భాయ్ అని పిలుస్తుంటాం. సార్ ఈయన్ని పిలవడం తప్పలేదు కానీ ఆయన షారుఖ్ భాయ్ అని ఎందుకు పిలవాలనిపించింది మీకు? డైలాగులు బాగా చెప్తారు అనమాట షారూక్ ఖాన్ గారి డైలాగులు. అందుకే షారూక్ భాయ్ అని పిలుస్తాను. అందుకని పిలుస్తాం. మిమిక్రీ చేస్తారు షారూక్ ఖాన్ గారు. ఓ సుధీర్, ఓ సారీ వద్దులే. నేను అదే తప్పు, సారీ. ఏమనుకోవచ్చు, సారీ. నాకు కూడా కాదు, షారుఖ్ ఖాన్ గారి ఫ్యాన్స్ కి సారీ చెప్పాలి సార్. షారూక్ ఖాన్ గారి ఫ్యాన్స్ అందరికి సారీ అండి. ఎంత కామెడీకి చేశాను తప్ప. కామెడీ ఎక్కడ జరిగింది ఇక్కడ? ఓకే, నేను ఇంకా సెలవు తీసుకుంటాం. కింగ్స్ అండ్ క్వీన్స్ టీమ్ లీడర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. కింగ్స్ క్వీన్స్ సూపర్ గా కష్టపడ్డారు. ఈ సెమీ పర్ఫార్మ్ చేశారు. ఫస్ట్ లెవెల్ దాటుకుని సెకండ్ లెవెల్ దాకా కూడా వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు వాళ్ళందరూ. మీరు లెవెల్ 1 రావడానికి ఆల్రెడీ మీకు సెమీఫైనల్స్ లో టెస్ట్ పెట్టాం. మీరు అసలు ఫైనల్స్ కి క్వాలిఫై అవుతారా లేదా అని. అది ఫెయిల్ ఇక్కడ దాకా వచ్చారు మీరు. బట్ లెవెల్ 1 నుంచి లెవెల్ 2 కి వెళ్ళాలంటే వాళ్ళని డాన్స్ పర్ఫార్మ్ చేశారు. స్కోర్స్ వస్తాయి, వాళ్ళు లెవెల్ 2 కి వెళ్తారు. మీరు లెవెల్ 2 కి వెళ్ళడానికి మీరు ఏం చేయగలరో చెప్పండి. Entertainment. Yes. ఈ రెండు అవ్వవు మీ వల్ల. వాళ్ళిద్దరిని పంపించేయండి. మీ నలుగురిని లెవెల్ 2 కి పంపించాలంటే ఈసారి మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు ఏం చేయగలరు? మమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేస్తారు? భయ్యా 50 ఎపిసోడ్లు ఎలాగో మేనేజ్ చేసావు కదా, ఈ ఒక్క ఎపిసోడ్ ఏదో చేయొచ్చు కదా. అరే నువ్వు కూడా చెప్పరా. ఇదిగో నేను మేనేజ్ చేయలే, నేను బాగానే చేశాను. 50 ఎపిసోడ్లు నేనే చేసి ఇప్పుడు 51లోకి తీసుకొచ్చా. ఇప్పుడు 52 తీసుకెళ్ళాలనుకోండి. నేను ఎన్ని ముయ్యాలి భుజాల మీద? ఎలా దిగిపోయి చూసా. ఏదో చేయండి, డూ సంథింగ్. నేను ఒక వీడియో చూసా చేయొచ్చు ఇక్కడ. ఏం వీడియో? బెల్లం లబడి ఏంటి సార్? బెల్లం లబడి కావాలయ్యా. 10 రూపాయకు తుర్తురేదో 10 రూపాయలు. ఈవిడ చూడు ఇదంతా వదిలేసింది. అదేదో బాగుందని సార్ మళ్ళీ చేయ ఒకసారి. ఎందుకని బాగుంది? నాకు కూడా కావాలి, ఒక్కసారి చేయవా? 10 రూపాయకే తుర్తురేదో. ఓ నెక్స్ట్ ఏం చేయాలి ప్లాన్ చేసుకున్నారా? డాన్స్ షోలో ఒక కింగ్స్ టీమ్ లీడర్లు బెల్లం లమడి. మీరు కూడా క్వాలిఫై అవ్వాలి కదా యాజ్ ఎ టీమ్ లీడర్. ఏం చేద్దాం? బెల్లం లమడి. సరే ఏం చేయలేవు పో, నువ్వు చెప్పు. సర్లే, ఇద్దరులో డ్రైవింగ్ ఎవరికి వచ్చు? వీడికి రాదు, నేనే డ్రైవ్ చేయగలను బాగా. సరే ఓ పని చేద్దాం అయితే. యాజ్ ఎ టీమ్ లీడర్ నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు ఆ లారీ తీసుకొచ్చాయి. ఆ? ఆ? అది నువ్వు ఆ లారీ మీద డాన్స్ చేస్తుండాలి, తిప్పుతూ ఉండాలి. ఏయ్ అందులో ఉన్నది లారీ ఎలా చేస్తాం సార్? ఇప్పుడు లారీ అక్కడ ఉంది ఇక్కడ తీసుకురావచ్చు, వద్దని కూడా తీసేయచ్చు తెలుసా? అలా తీసా. హలో నానా, ఏం లేదు ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం రైట్ సైడ్ కి వెళ్ళిపోతుంది. మై గాడ్ ప్రదీప్, ఎలా? వావ్. లారీ ఇక్కడ రావాలమ్మా మళ్ళీ మనకి. ఎవరితో మాట్లాడుతున్నారు సార్? మన తమ్ముడు ఉంటాడు ఇందులో.
ఎక్కడ సార్ తమ్ముడు? నీ వల్ల మొత్తం డిఏ పోయింది ఆ లారీ ఏంటి? నా తమ్ముడు కన్నా నిన్నెక్కువ ప్రేమించారా? ప్లీజ్ ఏదో ఒకటి చేసి మన స్పాన్సర్స్ ని, ఆ లోగోని, ఈ లారీని ఇక్కడ తీసుకురావయ్యా. సౌండ్స్ చేస్తే వచ్చేస్తారు. తమ్ముడు సార్ తొందరగా చీకటి పడిపోయింది సార్, అడవి కదా అన్ని జంతువులు వచ్చేతాయి. తమ్ముడు సార్ అలా అరిస్తే జంతువులు వచ్చేస్తాయి సార్. తమ్ముడు చిన్నది చిన్నది అచ్చగో. ఒకసారి ఓ మై గాడ్ ఏ పిల్లి వచ్చింది. పిల్లి అంటే పులది. నువ్వు ఏది ముట్టుకుంటే మాయమైపోతుంది. ఆడపులు అనుకుంటా వెంటనే వెళ్ళిపోయింది. సుధీర్ గారు అలాగే రష్మి గారిని ఇలా చేసి పంపియండి. అయ్యో ఆయన ఇలా అంటే మామూలు పుల్లి వెళ్ళిపోయింది. ఈవిడ ఇద్దరు మాయం మెల్లమ్మడి మెల్లమ్మడి. సో జడ్జెస్ టీమ్ లీడర్లుగా వీళ్ళు మనం చెప్పింది కాకుండా వాళ్ళు అన్నా తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఫీమేల్ టీమ్ లీడర్స్ వైపు వెళ్దాం. లెవెల్ 1 నుంచి లెవెల్ 2 కి మీరు కూడా మీ టీం లాగా క్వాలిఫై రావాలంటే కనీసం ఆ పోయిన లారీని, ఆ డి లోగోని, మా స్పాన్సర్స్ ని వెనక్కి తీసుకురండి చాలు. మీరు qualify. Done. ఏం చేయగలుగుతారు? హౌ విల్ యూ ఇంప్రెస్? లారీ బేబీ. లారీ బేబీ వచ్చి ఎక్కడ దాక్కున్నావు? కట్టెల వెనకాల మొత్తం అడవినే మాయం చేశారు అమ్మా. వీళ్ళు ఇంకా పులులు లారీలు మాయం. బాబోయ్. మీరు మొత్తం అడవినే. అది అండర్ గ్రౌండ్ లో దాక్కుంది. బాబు వెనకాల ఎతకండి, వెనక్కి రే అందరం ఒక సైడ్ వెళ్ళి ఎత్తుకుదాం రండి. సార్ వీళ్ళు డాన్స్ కి సంబంధించి తప్ప మిగతా అన్నిట్లో టాలెంట్ ఉంది సార్. అమ్మయ్య డి లోగో వచ్చి, స్పాన్సర్ వచ్చి, మా లారీ వచ్చింది. ఓకే ఓకే వీళ్ళు మాత్రం రాకూడదు, అన్ని వచ్చాయి కాబట్టి టెన్షన్ లేదు. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు సోఫాలు చూడండి ఎంత ఆనందంగా ఉన్నాయి, కలకలాడుతున్నాయి.